హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నామండి. చాలా మంచి అప్డేట్స్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. తెలంగాణలో త్వరలో కొత్తగా 55,418 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారనమాట. వీటిలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఉండనున్నాయి. ఫ్రెండ్స్, పత్రికల్లో వచ్చినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు పూర్తి కానున్నట్లు ఓ వార్త అయితే ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది. 30 నుంచి 40 రోజుల్లోపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేది పూర్తి చేయనున్నారనమాట. ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయడం కావచ్చు, ధృవపత్రాల పరిశీలన, ఈ కార్యక్రమం అంతా కూడా మరో 30 నుంచి 40 రోజుల్లోపు పూర్తి చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. మళ్ళీ కొలువుల జాతర స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం అయితే ఉంది. త్వరలో 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసినట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ చూసుకుంటే త్వరలో 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. అంగన్వాడీల్లో 14,236, జీపీఓలు 10,954, వివిధ శాఖల్లో 30,228 ఖాళీల గుర్తింపు అనేసి ఇచ్చారు. ఇప్పటికే 15 నెలల్లో 58,868 పోస్టుల భర్తీ చేసినట్టు సమాచారం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంపికైనటువంటి 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలను అందజేయనున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, వీటిలో కొత్తగా 55,418 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఈ 55,418 పోస్టులలో అంగన్వాడీలో 14,236 పోస్టులు అయితే ఉంటాయన్నమాట. ఈ పోస్టులకి మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ అర్హత అయితే ఈసారి పెట్టనున్నారండి. ఇక జీపీఓలు అంటే గ్రామ అధికారులకు సంబంధించి 10,954 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. కానీ ఈ 10,954 పోస్టులకి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్నటువంటి గతంలో విఆర్ఓ, విఆర్ఏలుగా ఎంపికైనటువంటి వాళ్ళకి వారితో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఇవొకటి తీసేస్తే కన్నా వివిధ శాఖల్లో ప్రస్తుతానికి 30,228 ఖాళీలను అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అయితే జరిగింది. ఈ 30,228 ఉద్యోగాలని ఈ 14,236 ఉద్యోగాలను వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారనమాట. అంటే టోటల్గా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో త్వరలో వచ్చేసిన 44,464 ఉద్యోగాల భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారు. ఈ 44,464 పోస్టులలో అంగన్వాడీలో 14,236 పోస్టులు అయితే ఉండనున్నాయన్నమాట. ఫ్రెండ్స్, మిగతా 30,228లోనే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీలు ఉండనున్నాయి. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు అయితే ఉండనున్నాయన్నమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వంటి పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ముందుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా టీజీపీఎస్సీ నుంచి విడుదల చేస్తారండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిందనమాట అసెంబ్లీలో. చట్టరూపం దాల్చిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ని కూడా విడుదల చేయనున్నారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఆఫర్లో భాగంగా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకొని ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో ఉన్నటువంటి వివరాలను చూసుకుంటే
నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కొలువుల జాతర జోరందుకుంది. త్వరలో మరో 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు ఉండనున్నాయి. రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించినటువంటి నియామకాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది. ఇవి కాకోకుండా వివిధ శాఖలన్నింటిలో కలిపి మరో 30,228 పోస్టులను భర్తీ చేయాలని ఆయా శాఖల అధికారులు గుర్తించారు. వీటి భర్తీ దిశగా సర్కారు అడుగులు వేస్తోంది అనేసి సమాచారం అయితే ఉందండి. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 15 నెలల్లో 58,868 ఉద్యోగాలని భర్తీ చేసినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగిందనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్ళకి త్వరలోనే నియామక పత్రాలను కూడా ఇవ్వనున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక రానున్న రోజుల్లో వరుసగా నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 30,228 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని ఆయా శాఖలు ఇప్పటికే గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. వీటి భర్తీకి ఆర్థిక శాఖతో చర్చలు జరిపి ఆ తర్వాత శాఖల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం అనేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇక మే ఆఖరు లేదా జూన్ నెలల్లో నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. 1,00,000కు చేరువలో ఉద్యోగాలు అనేసి మరొక పత్రికలో కూడా సమాచారం అయితే ఉంది. అంటే ఇప్పటికే భర్తీ చేసినటువంటి ఉద్యోగాలతో పాటు రానున్న రోజుల్లో భర్తీ చేసేటటువంటి మరొక 50,000కు పైగా ఉద్యోగాలన్నీ కలుపుకొని 1,00,000కు చేరువలో ఉద్యోగాలు ఉండనున్నట్లు పత్రికల్లో సమాచారం అయితే రావడం జరిగిందనమాట. కొలువుల పండుగ వివిధ శాఖలలో నిన్నటి రోజు ఉద్యోగ కారుణ్య నియామక పత్రాలు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అయితే జరిగింది. చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి వారికి ఈ కారుణ్య నియామక పత్రాలను అయితే అందించడం అయితే జరిగిందనమాట. ఆ వివరాలు కూడా రావడం అయితే జరిగింది. ఇంకా దిశా దినపత్రికలో 30,228 పోస్టులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే రావడం జరిగింది. కొత్తగా నియామకాలకు ప్రభుత్వం కసరత్తు, 1,00,000కు చేరువైన ఉద్యోగాల జాతర, 15 నెలల్లోనే 58,868 నియామకాలతో తెలంగాణ ప్రభుత్వం రికార్డు, 2,711 గ్రూప్స్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం, త్వరలో 14,236 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్, 10,954 గ్రామ పాలనా అధికారుల నియామకం సైతం అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇందాక ఏదైతే పేపర్లో చూసుకున్నామో అదే న్యూస్ ఇక్కడ కూడా రావడం జరిగిందండి. రాష్ట్రంలో కొత్తగా 30,228 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 59,000 ఉద్యోగాల భర్తీ చేపట్టగా వీటికి అదనంగా మరో 30,000 ఉద్యోగాలను చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆనతి కాలంలోనే 1,00,000 ఉద్యోగాల భర్తీకి చేరువ కానుంది అనేసి ఇందులో సమాచారం అయితే ఉందన్నమాట. ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.